చాలా కాలం తర్వాత న్యాయవాద మిత్రులు వచ్చి నాకు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నందుకు నేను వాళ్ళ కృతజ్ఞతగా ఉంటున్నాను. నేను ఒకటి చెప్పాను వీళ్ళందరికీ, ఇంత కొత్తగా ప్రాక్టీస్ మొదలుపెట్టిన అందరూ, ఈ ప్రొఫెషన్లో చాలా గౌరవప్రదమైన ప్రొఫెషన్ ఇది, న్యాయవాద వృత్తి అనేది. ఇది ఇంత గౌరవం వేరే ఎవరికి ఉండదు. ఎవరికైనా కానీ వేరే ప్రొఫెషన్స్కు అది అంటే వాళ్ళకు లిమిటెడ్ ఉంటుంది స్కోపు, కానీ ఒక అడ్వకేట్కు ఉండే స్కోపు చాలా గొప్పది. ఇది మంచి పేరు చేసుకుంటే ప్రపంచవ్యాప్తంగా దీంట్లో పేరు వస్తుంది. దీంట్లో చేసుకోవడానికి వాళ్ళు మరి హైకోర్టులో ఒకటి ఆఫీసు ఓపెన్ చేసుకోవాలని ఒక న్యాయవాది లీగల్ ప్రొఫెషన్ సంబంధించి నేను దానికి వాళ్ళకి బెస్ట్ విషయం చెప్తున్నాను. చాలా మంచిదని చెప్పని చేసుకోవడం మంచిది. ఒక అంటే సింగిల్ మైండ్ థింకింగ్ అన్నా కలెక్టివ్ థింకింగ్ అనేది చాలా మంచిది. టీం వర్క్ అనమాట. టీం అంటే టుగెదర్ ఎవ్రీ వన్ అచీవ్ మోర్ అన్నమాట. TEM టీమ్ అన్నమాట. టుగెదర్ ఎవ్రీ వన్ అచీవ్ మోర్ అనేది. అందుకే టీం వర్క్ చేయడం అనే దాంతో మనకు చాలా బెనిఫిట్గా ఉంటుంది. అది నేను ముఖ్యంగా ఈ కొత్త న్యాయవాదులు చెప్పేది ఒకటే, ఈ ప్రొఫెషన్లో మనము కేసు తీసుకున్న తర్వాత ఎలా గెలిపించాలనేది ఒకటే మన దృష్టి ఉండాలి. అంతేగాని క్లయింట్ పేమెంట్ గురించి ఆలోచన ఎప్పుడు చేయకూడదు. కేసులో న్యాయం ఉందనుకుంటే తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది. అది ఒకసారి కేసు తీసుకున్న తర్వాత మన బాధ్యత, క్లయింట్ సంబంధం లే. క్లయింట్ హాయిగా ఇంటికి పోయి నిద్రపోతాడు, మరి లాయరే నిద్ర లేకుండా కేసు చదువుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది. కనుక దీంట్లో చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎంత ఎక్కువ కష్టపడితే అంత మంచి పేరు వస్తుంది, అంత సాటిస్ఫాక్షన్ వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మనం ఎన్ని కేసులు గెలిస్తే అంత సాటిస్ఫాక్షన్ వస్తుంది. అది ఎన్ని క్లిష్టతరమైన కేసులు గెలిస్తే ఇంకా ఎక్కువ సాటిస్ఫాక్షన్ వస్తుంది. అది చేయాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడే చెప్పాను, RRR, రిమెంబర్ RRR అనేది. RRR అంటే రీడ్, రిమెంబర్, రిప్రజెంట్. ఈ RRR అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ప్రతి లాయర్ కూడా. చేసుకొస్తేనే లాయర్కు సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుంది. అది చేయాల్సిన అవసరం ఉంది. మన బాధ్యత అంతా క్లయింట్ని గెలిపించడమే. న్యాయాలు చూసేది జడ్జు, అంతే మన సంబంధం లే. మన కేసు టేకప్ చేసినప్పుడు ఇంతవరకు నేను న్యాయం చేయగలుగుతానని చెప్పాను. కానీ దీంట్లో తప్పు చేశాడు, తప్పకుండా క్రిమినల్ కేసుల్లో ముఖ్యంగా అయితే తప్పు చేసిన వారిపైన కేసు పెడతారు. కానీ తప్పు ఎందుకు చేసి వచ్చిండు, ఆ పరిస్థితి ఏమిటనేది గమనించి అతనికి మనం న్యాయం చేయడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. కనుక లేదు తప్పు చేసినాడు కనుక ఈ కేసులో మనమే ఉల్టా వాదించి నీకు శిక్ష, జైలు గారు తప్పు చేశాడు శిక్ష ఏంటి అని అనడం రాదు. తప్పు చేయలేదని చెప్తాం మనం. ఎందుకొరకు అంటే కొన్ని సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి, ఆ వెళ్ళే పరిస్థితుల్లో తప్పులు చేస్తారు కొంతమంది. కనుక చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత మన ఎథిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్, లాయర్గా చేయాల్సింది. అది కొన్ని ఉంటాయి. నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు నాకు అప్పుడు పెద్ద కేసులు కూడా లేవు, అయినా కూడా నేను ఒకటి అనుకున్నాను. అప్పుడు మెయింటెనెన్స్ కేసుల్లో హస్బెండ్ తరఫున కేసు వాదించకూడదని. అది నాకు అంటే ఆలోచన. అది ఎందుకొరకంటే ప్రతి మెయింటెనెన్స్ కేసు ఒక బాధితురాలైన ఒక భార్య వేస్తుంది. కనుక ఆమెకు అన్యాయం జరిగిందనే వేస్తుంది ఆమె, ఈ భర్త ఇడిచిపెట్టో లేకపోతే ఇంకో కురియాలటో దేని మీద. కనుక అటువంటి కేసులో మన భర్త తరఫున వాదించి ఆమెకు అన్యాయం చేయకూడదని చెప్పని నేను అప్పుడు కేసు తీసుకునేవాడిని కాదు నేపడేది. కానీ ఈ కాలంలో కష్టం. అది ఇప్పుడు సర్వైవల్ చాలా కష్టం. మేము అప్పుడు తక్కువ మంది ఉండేవాళ్ళు లాయర్లము, ఇప్పుడు లాయర్లు ఎక్కువైపోయినారు. కాంపిటీషన్ యుగం ఇది. కాంపిటీషన్ యుగంలో కాకపోతే మన ఎథిక్స్ మనకు ఉండాలి. ఎథిక్స్ మనకుంటే దాన్ని తప్పకుండా చేయగలుగుతాం. అది ఏదైనా కానీ ప్రతి లాయర్ కూడా కష్టపడి పైకి రావాల్సిన అవసరం ఉంటుంది. కష్టపడి చదవాలి. ఎప్పుడు ఎంత ఎక్కువ చదువుకుంటే అంత బెనిఫిట్ అవుతుంది. అది వీళ్ళందరూ కూడా భగవంతుడు మంచి తెలివితేటల్ని, మంచి అదృష్టాన్ని, మంచి పేరు ప్రఖ్యాతాన్ని ప్రశ్నించాలని కోరుకుంటూ తెలుసుకున్నాను. పబ్లిక్ ఎమోషనల్ అయినారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో. ఓపికలు తగ్గినాయి. వాడు తప్పు చేసినా కూడా నేను గెలవాలనుకుంటాడు. డాక్యుమెంట్స్ లేకున్నా కూడా సివిల్లో గెలవాలనుకుంటాడు. ఏ విధంగా గెలవాలనుకుంటాడు. ఇవాళ అయిపోయిందంటే జ్యుడిషియల్ మీద కూడా గౌరవం తగ్గుతుంది జనంలో. అది ఒక కారణం. జ్యుడిషియల్ గౌరవం లేనప్పుడు ఆయన ఏమంటా అంటే నా లాయర్ సరిగ్గా చేస్తే నాకు కేసు గెలుచుంటు, నేను ఈయన సరిగ్గా చేయాలి ఒక అనుమానము, లేదు జడ్జి గారు మీద అనుమానం వచ్చి ఆయన మీద అనుమానము. కనుక ఇవన్నీ కారణాలు అవుతాయి. కనుక ఒకటే ఇప్పుడే చెప్పాను నేను, ఎప్పటి కూడా క్లయింట్తోని మనము అటాచ్మెంట్ పెట్టుకోకూడదు. క్లయింట్తో అటాచ్మెంట్ పెట్టుకుంటే క్లయింట్ ఏముందంటే మనం లోకం అయిపోతాం. మనం ఎంత దూరం ఉంటే మనకు అంత మంచిది. అది కనుక అది క్లయింట్తో అటాచ్మెంట్ ఉండొద్దు, కేసుతో అటాచ్మెంట్ ఉండాలి. కేసు తీసుకున్నప్పుడు కేసుతో అటాచ్మెంట్ ఉంటేనే మనం సక్సెస్ఫుల్ అవుతాం. తప్ప క్లయింట్తో అటాచ్మెంట్ ఉంటే క్లయింట్ కూడా మన మీద వదిలిపెట్టి వాడు హ్యాపీగా తిరుగుతుంటాడు, అన్నీ ఏది పట్టించుకోడు. క్లయింట్ సివిల్లో పర్టికులర్లీ క్లయింట్ సాయం చేస్తేనే సివిల్ లాయర్ గెలవగలుగుతాడు.
క్లయింట్ సాయం చేయకపోతే గెలవలేడు. అడిగినప్పుడల్లా డాక్యుమెంట్స్ ఏమి తెచ్చియాలి ఆయన, ఆ బాధ్యత అది. కనుక తప్పకుండా అది ఉంటుంది అది. కనుక అది ఏదైనా కానీ ఈ దాడులు అనేది మంచిది కాదు, పద్ధతి కాదు అది. కనుక గవర్నమెంట్ కూడా దృష్టి పెట్టుకోవాలి. ఈ కాలంలో పెరుగుతున్నాయి లాయర్లు. చూసాం కొంతమంది చంపేయడం జరిగింది, కొంతమంది లాయర్స్ని. ఓల్డ్ సిటీలో ఒక ముస్లిం లాయర్ని చంపినారు గతంలో. తర్వాత కరీంనగర్లో భార్యాభర్త ఇద్దరు లాయర్స్ చంపినారు. కనుక ఇవి జరుగుతున్నాం. కనుక దీనికంటే ఏంటంటే మనం దీని చట్టం తీసుకొని వచ్చి లాయర్లకు ఇటు జరిగితే ఇంత శిక్ష ఉంటుందని భయం ఉంటే క్లయింట్ కూడా అంటే జనం, క్లయింట్ అనడం కానీ జనం జాగ్రత్తగా ఉంటారండి. ఇది ఎందుకంటే ఎవరైతే వాళ్ళు చదువుకున్న విద్యకి చదువుకున్న దాంట్లోనే ఆ పోర్ట్ఫోలియో చేయడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. మినిస్టర్స్ కానీ ఎవరైనా కానీ చదువుకున్నది ఒకటి, చేసే పోర్ట్ఫోలియోది ఒకటి ఉంటుంటాయి. కానీ సార్ అట్లా కాకుండా చదువుకున్న దాంట్లోనే పోర్ట్ఫోలియో చాలా సుదీర్ఘంగా చేశారు. వారి యొక్క అమూల్యమైన ఇన్పుట్ తీసుకోవడానికి మేము ఇవాళ వారిని ఆత్మీయంగా కలవడానికి వచ్చినాం హైదరాబాద్ నుంచి. సో ఇట్ ఈస్ అవర్ ప్లెజర్. మాకెంతో చాలా సంతోషకరమైన విషయం. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం సార్ని కలవాలని. సార్ ఇవాళ అది కుదిరింది మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. పేరు ఉమాపతి, హైకోర్టు ప్రాక్టీషనర్. ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో చంద్రశేఖర్ గారిని కలవడం మాకెంతో ఆనందంగా ఉంది. ఈ న్యాయవాద వృత్తిలో ఎంతో అనుభవజ్ఞులు, దాంతోపాటు పొలిటికల్గా కూడా సార్ ఎంతో అనుభవజ్ఞులు. వారి సూచనలు సలహాలు మాకు ఎంతో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము. ఈ వృత్తిలో ముందుకు సాగాలంటే ఏ విధంగా ముందుకు సాగిపోవాలనేది సార్ మాకు తెలియజేయడం, ఈరోజు సార్ను కలవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. సార్ని కలవడం ఏంటి అంటే చాలా బాగా చెప్పారు. ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నామో కూడా అడ్వకేట్కి కొంచెం టూటీగా ఉండి ఏదో ఒక సమయం ఇచ్చి మాతో పాటు మిగతా వాళ్ళకి కూడా సార్ టైం ఇచ్చి చెప్పాలని కోరుకుంటున్నాను. సార్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. సార్ ఈ సమయం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అండ్ మాకు ఎంతో అమూల్యమైన గైడెన్స్ చేశారు అండ్ చాలా అనుభవజ్ఞమైన సలహాలు కూడా ఇచ్చారు. అవి మాకు ఎక్కడ వెతికినా దొరకవు. ఎవరిని కలిసినా అంత వివరించి చెప్పేవారు కాదు. సారు ఇంత సీనియర్ అయినా కూడా ఇంత సమయం ఇచ్చి మాకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు సార్కు చాలా ధన్యవాదాలు.